థ్యాంక్సా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు సర్కారు కుటిల రాజకీయం చేస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. పొరుగు రాష్ట్ర ప్రభుత్వం అండతో మరింత రెచ్చిపోతూ వేధింపులకు గురి చేస్తోంది. ఎప్పుడో తెలంగాణ సీఎంను విమర్శించారు అనే నెపంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను ముప్పు తిప్పులు పెట్టేలా వ్యూహం రచించింది. అక్రమ కేసు బనాయించి ఒక్కరోజులోనే 3 పోలీస్ స్టేషన్లు తిప్పి వేధింపులకు గురి చేశారు పోలీసులు. తన ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో వెనకడుగుపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులతో తీవ్ర కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. పొరుగు రాష్ట్ర సీఎంగా ఉన్న తన శిష్యుడి ప్రభుత్వం అండతో మరింతగా రెచ్చిపోతోంది. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం తెలంగాణ సీఎంను విమర్శించారనే నెపంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్పై ఏపీలో కేసు పెట్టించి తెలంగాణకు వచ్చి పట్టుకుపోయేలా స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ఆదివారం చెప్పా పెట్టకుండా తెలంగాణ పోలీసులు నాగార్జున యాదవ్ను అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆపై హైదరాబాద్ పురాణ హవేలీలోని టాస్క్ ఫోర్స్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అనంతరం బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇలా ఒక్కరోజులోనే 3 పోలీస్ స్టేషన్లు తిప్పి తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. ఈ తతంగంలో కర్త, కర్మ, క్రియ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనన్నది బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా అయితే బ్లడ్ బుక్ పరిపాలనని సాగిస్తున్నారో ఆ బ్లడ్ బుక్ పరిపాలన తెలంగాణకు కూడా పాగుతున్నట్టుగా ఈరోజు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పటియో వీడియోలు 2024లో 23లో మాట్లాడినటువంటి వీడియోలతోటి ఐడీడీపీ వారు కొన్ని జత చేసి ఆ వీడియోల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున యాదవ్ గారి మీద కేసు కట్టి తీసుకుని రావడం అనేది అత్యంత దుర్మార్గం. వారి కుటుంబ సభ్యులకు చెప్పకుండా, ఎందుకు తీసుకెస్తున్నారో నోటీస్ ఇవ్వకుండా, ఒక సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఆధారంగా ఈ విధంగా తీసుకొచ్చేసి అవమానపరచడం, ఇబ్బంది పెట్టడం ఇది అత్యంత దుర్మార్గం. రేవంత్ రెడ్డి గారు, ఇది మీకు తగదు. గుంటూరులోని తన మామ ఇంట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు ఆదివారం అక్రమంగా అరెస్టు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా, నోటీసులు సైతం ఇవ్వకుండా సివిల్ డ్రెస్లో వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తాము హైదరాబాద్ సిటీ బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చామని, అరెస్టు విషయంపై నల్లపాడు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చామన్నారు. అయితే విషయం తమకు స్పష్టంగా చెప్పాలని కుటుంబ సభ్యులు అడ్డుకోబోతే నోటుకొచ్చిన బూతులు తిడుతూ నాగార్జున యాదవ్ను బలవంతంగా లాక్కెళ్లారని ఆయన భార్య వాపోయారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇంతగా దౌర్జన్యం చేస్తూ వేధిస్తారా అని ఆమె మండిపడ్డారు. తెలంగాణ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఆయన్ను అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. టీపీసీసీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో బేగం బజార్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలను విమర్శించే వారి నోరు నొక్కేందుకు అక్రమ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారని నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులు మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.